శ్రీరాముని పేరు ఉపాధి పథకంలో ఉంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందన్నారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఉపాధి హామీ పథకంలో అవినీతిని అరికట్టేందుకే విధానాల్లో మార్పన్నారు. ఖేల్రత్న అవార్డును రాజీవ్ గాంధీ పేరు పెట్టలేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీయేనన్నారు లక్ష్మణ్. మరి వాస్తవంగా 1980లో ఆనాడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఉపాధి పథకానికి వాస్తవంగా మొదటగా గాంధీ గారి పేరు లేదు. అన్ని ఉపాధి పథకాలను కలిపి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ గా ఇందిరాగాంధీ 1980లో ఆ కార్యక్రమాన్ని చేపడితే తర్వాత రాజీవ్ గాంధీ గారు దాన్ని జవహర్ రోజ్గార్ గా పేరు మార్చారు. 2004లో సోనియా గాంధీ మన్మోహన్ సర్కారు ప్రభుత్వం దాన్ని నరేగాగా మార్చింది. జవహర్ లాల్ నెహ్రూ పేరెత్తేశారు. 2005లో మన్రేగాగా మార్చారు. అంటే జవహర్ లాల్ నెహ్రూ పేరు మార్చిన దాన్ని మీరు సమర్థిస్తున్నారా? వాజ్పేయి గారి ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం కోసం, బలహీన వర్గాల కోసం వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పథకాన్ని వాజ్పేయి గారి ప్రభుత్వం 99లో ప్రవేశపెడితే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. నా కాన్స్టిట్యున్సీలో 3000 మందికి పేద ప్రజలకు, రిక్షా కార్మికులకు, అలాంటి వాళ్ళకు కూడా ఆ వాంబే కింద ఇల్లు కట్టించి ఇవ్వడం జరిగింది. వాజ్పేయి గారి ప్రభుత్వం తర్వాత వచ్చినటువంటి మరి యూపీఏ ప్రభుత్వం ఆ వాంబే పథకాన్ని, అంటే వాల్మీకి పేరును, అంబేద్కర్ గారి పేరును తొలగించి మన తెలుగు రాష్ట్రాల్లో ఇంద్రమ్మ ఇల్లు పేరు మీద పథకాన్ని ప్రవేశపెట్టడం అంటే మీరు అంబేద్కర్ గారిని, వాల్మీకిని అవమానపరిచినట్టుగానే అవుతుందా? యూపీఏ ప్రభుత్వంలో ఇంతకుముందు చెప్పినట్టుగా మన్రేగా ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేదు. ఇప్పుడు రియల్ టైం డేటా అప్లోడ్ చేసి జీపీఎస్ మొబైల్ మానిటరింగ్ ద్వారా, ఏఐ ద్వారా ఆ మోసాలు అరికట్టడానికి తీసుకునే చర్యలు కొన్ని రాష్ట్రాలకు జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే అనేక రాష్ట్రాలు మనం చూసాం. వెస్ట్ బెంగాల్, తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఏ రకంగా ఈ మన్రేగా పేరు మీద 100,000 కోట్లు మరి దోచుకున్నారు.